మాసం గురించి కూడాను చూసుకుందాం. ధనుర్మాసంలో మనం చూసుకుంటే కనుకను లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి గోదాదేవి ఆ యొక్క శ్రీరంగనాథ స్వామిని అంటే శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా అర్చించిందో మనం అనేకమైనటువంటి లీలామృతమైనటువంటి గాథలు ఎన్నో వినే ఉంటాం. ఆ విధంగా నేను ఈ యొక్క ధనుర్మాసంలో అమ్మవారు అత్యంత ప్రీతిదాయకంగా స్వామిని అనునిత్యం కూడా పూజ చేస్తూ ఉండేదన్నమాట. అందుకే ఈ యొక్క మాసానికి మార్గళి వ్రతము, ధనుర్మాసము, శ్రీవ్రతము, అలాగే స్నానవ్రతము అనేటువంటి అనేకమైనటువంటి పేర్లు కూడాను ఉన్నాయన్నమాట. ఈ యొక్క మాసంలో విష్ణు ఆరాధన అనేటువంటిది చాలా విశేషతరమైనటువంటిది. విష్ణువు అనేటువంటి శబ్దానికే అంతటా వ్యాపించి ఉన్నటువంటి తండ్రి అనేటువంటి అర్థము వస్తుందన్నమాట. అంతటా విశ్వమంతయు కూడా వ్యాపించినటువంటి వాడు ఎవరయ్యా అంటే కనుక ఆ యొక్క జగన్నాథుడు శ్రీ మహావిష్ణువే కదండి. కాబట్టి ఆ యొక్క జగన్నాథుణ్ణి అత్యంత ప్రేమతోటి అత్యంత శ్రద్ధాభక్తులతోటి అమ్మవారు పూజించినటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసం అన్నమాట. ఈ యొక్క ధనుర్మాసంలోనూ గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై అనేటువంటి 30 పాశురాలను అనునిత్యము కూడాను విష్ణువాలయాల్లోనూ పఠిస్తూ ఉంటారన్నమాట. పాశురాలు అనేటువంటివి 30 ఉన్నాయి కదండి. ఆ 30 ఏమిటయ్యా అంటే కనుకను ధనుర్మాసంలోనూ ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి, ఏ విధమైనటువంటి స్వామి ఉపచారాలు చేయాలి, ఏ విధంగా స్వామిని భక్తిపూర్వకంగా ఆరాధించాలనేటువంటివి ఆ యొక్క 30 పాశురాల్లో కూడాను సుస్పష్టంగా అమ్మవారు తమిళ భాషలో ద్రావిడ భాషలో తెలియజేసిందనమాట. దాన్నే తిరుప్పావై అని చెప్పేసి అనునిత్యము కూడాను ఈ యొక్క 30 రోజుల పాటు కూడాను విష్ణువాలయాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చక స్వాములు భక్తులు పఠిస్తూ ఉంటారు స్వామివారి ముందు. ఈ యొక్క సమయంలోనూ సూర్యోదయానికి చాలా ముందుగానే అంటే 2:30 గంటల ముందే సుమారుగా 3:30-4కే విష్ణువాలయాలు కానీ ప్రతి దేవాలయాలు కానీ తలుపులు తెరుచుకుంటాయి. ఎందుకంటే కనుక ఇందాక చెప్పాను కదండి, దేవతా సంబంధితంగా ఇది దేవతలకు తెల్లవారుజామున సమయం. కాబట్టి వాళ్ళందరూ కూడాను మనం యొక్క సమర్పించేటువంటి యొక్క పూజలను స్వామివాళ్ళు ఆనందంగా స్వీకరించేటువంటి శుభ సమయం. అందుకనే సాధనకు ఇది చాలా విశేషమైనటువంటి మాసంగా కూడాను ఇందాక మనం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఈ యొక్క నెలనాళ్ళు కూడాను విష్ణు ఆరాధన చేయడము మనకు ఆనవాయితీగా వస్తుందన్నమాట. ఈ ధనుర్మాసంలో కూడాను అమ్మవారి యొక్క గోదాదేవి యొక్క వైశిష్ట్యత గురించి ఒక 2 నిమిషాలు మనం చెప్పుకుంటే కనుకను ఈ ధనుర్మాసం గురించి మనకున్నటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారు విష్ణు చిత్తుల అనేటువంటి వారి యొక్క కుమార్తె శ్రీ గోదాదేవి గారు. అమ్మవారు చిన్ననాటి నుంచే విష్ణు ఆరాధన చేస్తూ ఉండేటువంటిదన్నమాట. అంటే శ్రీరంగనాథ స్వామిని తన యొక్క భర్త అంటే కనుకను